తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. కానీ ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో నిధుల చోరీ జరిగిందని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది. దీనిపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే తల నరుక్కుంటానని ఇప్పటికే సవాల్ విసిరగా, ఇప్పుడు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఏకంగా సిబిఐ విచారణను డిమాండ్ చేశారు. ఈ మొత్తం వివాదం ఏంటి, దీని వెనక ఉన్న రాజకీయాలేమిటి, ఈ అంశాలను విశ్లేషిద్దాం. అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో తిరుమల పరకామణిలో భారీగా నిధుల చోరీ జరిగిందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు తిరుమల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటాను అంటూ సవాల్ విసిరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ విమర్శలు రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని కొట్టిపారేశారు. ఈ వివాదంపై తాజాగా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తిరుమల ఆలయం 120 కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడుందని, దానిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. మద్దెల గురుమూర్తి తన లేఖలో భక్తికి ప్రతీకగా భావించే తిరుమల పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం సరికాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగే సిబిఐ విచారణ మాత్రమే నిజానిజాలను బయటపెట్టగలదని, ఈ ఆరోపణలకు ముగింపు పలకగలదని ఆయన పేర్కొన్నారు. అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రజల భక్తి విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నాయని గురుమూర్తి ఆరోపించారు. స్వామివారికి భక్తులు సమర్పించే విరాళాలు, పరకామణి వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. తిరుమల పరకామణి వ్యవహారంపై ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుందా? ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఎవరు సవాలు చేసినట్టు? ఈ మొత్తం వివాదం ఎటువైపు మలుపు తిరుగుతుంది? ఈ రాజకీయాలు తిరుమల పవిత్రతను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.